గీయాలి రేపైతే ఆంధ్ర దిక్కు పోతే ఏ పెళ్లిలైనా 2 కూరలు చాలా మ్యాండేటరీ కనబడుతున్నాయి. కాజు మష్రూమ్ ఒకటి, కాజు ములక్కాడ ఒకటి. గన్నకల్లా కాజు ములక్కాడ మై మోస్ట్ ఫేవరెట్. ఎట్లా చేయాలో చూపిస్తా పాండ్రి. ముందుకైతే ములక్కాడని మంచిగా పొతం చేసి పొట్టి తీసుకోండి. తర్వాత ఒక 2 పిడికిళ్ళ కాజు ఒక 4 గంటల ముందు నానబెట్టుకోవాలి. ఇంత మంచి రెసిపీకి కాజు పలుకులు మంచిగా ఉంటే మంచిగా ఉంటుంది కదా. అందుకే నేచర్ సీక్రెట్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. ఫ్రెష్ కాజు ఒక్కొక్కటి ఇంత పెద్దగా కనబడుతున్నాయి. ముందుగా మంచిగా డ్రై రోస్ట్ చేసుకొని మసాలాలు అన్నీ కాజు పలుకులు కొబ్బరి బి వేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ కూడా వేసుకొని మంచిగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. కడాయిలో నూనె కాగిన తర్వాత బిర్యానీ ఆకు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, ములక్కాడలు, టమాటాలు మంచిగా వేయించుకోరి. తర్వాత మనం నానబెట్టుకున్న కాజు పలుకులు ఉన్నాయి చూస్తున్నారా ఎంత పెద్దగా కనబడుతున్నాయో. చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయి. వీళ్ళ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. కనబడుతున్న కూపన్ కోడ్ ఇస్తుండ్రు అనుకోరి మీకు స్పెషల్ డిస్కౌంట్ బి వస్తుంది. మంచి గోలిన తర్వాత మనం రుబ్బుకున్న పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసుకొని మంచి కాలిన తర్వాత నూనె బయటకు వస్తుంది కదా గోలిన తర్వాత కొన్ని నీళ్లు పోసుకొని ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకొని మీద కొత్తిమీర వేసుకొని తిరిగిసిండ్రు అనుకోరి గుమ్మలాడే కాజు ములక్కాడ రెడీ. వీళ్ళ పేజ్ని కంపల్సరీ ఫాలో అండి. చాలా బాగా డ్రై ఫ్రూట్స్